హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరికి నమస్తే. నేను మీ చిరంజీవి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ 2 డేస్ నుంచి ఒక వార్త వస్తుంది రేషన్ కార్డుల గురించి. ఆ రేషన్ కార్డుల గురించి నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. కొంతమంది ఏమో శుక్రవారం నుండి మామూలుగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలలో శుక్రవారం నుండి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని సోషల్ మీడియాలలో మొత్తం తిరుగుతుంది. కొంతమంది ఏమో సోషల్ మీడియాలో ఇంకో ప్రకటన ఏమొస్తుందంటే, మామూలుగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈసీ అడ్డుకట్ట వేసింది, రేషన్ కార్డులు ఇవ్వొద్దని ఈసీ జారీ చేసిందని కొంతమంది చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంది? రేషన్ కార్డులు ఇస్తారా ఇయ్యరా చెప్పడానికి చూస్తాను. రేషన్ కార్డులు అనేది ఇవ్వడానికి ఆన్లైన్కి ఇచ్చిన మాట వాస్తవమే. పైన ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది, రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఆన్లైన్లో చేసుకోమనండి, వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా సంతృప్తిగా ఉంటుంది అని ఉద్దేశంతో ఆన్లైన్లో చేసుకోమని చెప్పారు. కానీ ఆయా జిల్లా కలెక్టర్స్ ఏం చేశారు, అది కూడా పైనుంచి వచ్చిన ఆర్డరు. ప్రజాపాలన అప్లికేషన్ కానీ, గ్రామ సభలలో పెట్టిన అప్లికేషన్స్ కానీ, మనం ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి 11 తారీఖు లోపు అన్నీ డేటా ఎంటర్ చేయండి. దాన్ని సెర్చ్ చూసుకున్నాక ఒకవేళ అందులో రాని వాళ్ళు ఉంటే మనం ఆన్లైన్లో ఇది ఇయ్యగానే ఆల్రెడీ ఎంటర్ అని చెప్తారు, మనకు 100 రూపాయలు మిగులుతున్నాయి. అలానే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని ఈరోజు పేపర్కి వచ్చింది. ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది నిలిపివేయాలనే ప్రకటన లేదు. కాకపోతే 11 వరకు ఆగని వకారులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఆపారు. అదే రోజు నేను మీ సేవకు పోయి అడిగాను, అలా ఆన్లైన్లో రేషన్ కార్డు అప్లై చేసుకోమన్నారు, చేసుకుంటే నన్ను అడిగితే వాళ్ళు అధికారులు మాకు చెప్పిన మాట వాస్తవమే కానీ అది ఓపెన్ కావట్లేదు, లింక్ ఓపెన్ కావట్లేదు, సోమవారం రాండి అని చెప్పారు. నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, 11 తారీఖు వరకు ఓపెన్ కావు, 11 తారీఖు తర్వాత ఓపెన్ అవుతుంది. అప్పుడు ఎవరైతే చేసుకోలేదో అప్పుడు అప్లికేషన్ పెట్టుకోండి అని నాకు తెలిసిన కొద్ది సమాచారంతో ఈ వీడియో చేస్తున్నా. అంతేగాని పైనుంచి అధికారులు మనకేదో మెసేజ్ పెట్టారని కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ వీడియో చేస్తున్నందుకు నా కాడికి కొంతమంది వచ్చి చెప్తున్నా, అంటే నాకు మామూలుగా ఆన్లైన్కి సంబంధించిన కూడా కొద్దిగా చేస్తున్నా కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నా కాడికి వచ్చిన కొంతమంది రేషన్ కార్డు గురించి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా తప్పు ఉంటే మన్నించండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రేషన్ కార్డు గురించి ఇబ్బంది పడకండి ఎవరు. వీలైతే రేషన్ కార్డు గురించి అప్లై చేసుకో అని చెప్పగానే నేను మళ్ళీ ఒక వీడియో చేసి మీ ముందు పెట్టడానికి చూస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వీడియో షేర్ చేస్తే ఏమవుతుందంటే, నేనేమన్నా వీడియో పెట్టినా కానీ ఉపయోగపడితే కొద్ది మంది కన్నా ఉపయోగం జరుగుతుంది. మామూలు వీడియోలు చేయను, ఎందుకంటే ఏదో కొద్దినన్నా ఉపయోగం ఉండాలి కాబట్టి, కొద్దినన్నా మీకు కాకుండా పక్కోళ్ళకన్నా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అందుకనే ఈ వీడియో చేస్తున్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.